श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोनयाति परां गतिं यत्पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुपुरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। భగవత్ బంధువులారా, మొదటి విభాగంలో 12, 13, 14, 15 4 సర్గలు అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 22, 23, 24, 25 అనేటువంటి ఈ 4 సర్గలు ఇప్పుడు అనుసంధానం చేసుకుంటాం. అందువల్ల అందులో ఇప్పుడు 22వ సర్గ సుందరకాండలో 22వ సర్గ. ఇందులో రావణాసురుడు సీతమ్మకు గౌమాసౌ అంతరం సీతే పాస్యామి రుచిరంతవా, నీకు ఒక 2 నెలలు అవకాశం ఇస్తున్నాను, 2 నెలలు దాటిన తర్వాత నీవు నా చెయ్యను అభియోగించాలి, అలా చేయకుంటే నీ రక్తాన్ని తాగుతాను అని ఒక 2 నెలలు అవకాశం ఇచ్చాడు. ఆ మాటలకు సీతమ్మ రావణాసురుణ్ణి నిందించింది. అంటే రావణాసురుడు ఆమె రావణాసురుణ్ణి పరస్పరం నిందించుకున్నారు. రాక్షస స్త్రీలతోటి ఎలాగైనా ఈమెను నా వశం అయ్యేలా ప్రవర్తింపచేయవలసింది అని రాక్షసీలకు చెప్పి రావణాసురుడు తన ఇంట్లోకి పోతాడు. ఇది 22వ సర్గ యొక్క సంగ్రహ కథాంశం అంటారు దీన్ని. సీతాయాః వచనం శ్రుత్వా పౌరుషం రాక్షసేశ్వరః తత్వదత సీతాం విప్రియం ప్రియదర్శనాం చెప్తున్నాడు. సీతమ్మ చాలా కఠినంగా పరుషంగా మాట్లాడింది. త్వం నీచ శతవత్స్మృత అని మనకు పైన చెప్పింది. మనకి ఇందులో నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శక్యం సందర్శనే స్థాతం సున శార్దూలయోరివా అని చెబుతుంది అక్కడ ప్రత్యేకించి. అంటేమిటి, నీవు రామలక్ష్మణులతో పేచీ పడటం, యుద్ధం చేయటం, ఎదురు నిలబడటం అనేది తర్వాత విషయాలు. రామలక్ష్మణుల గంధం వాసన చూస్తే చాలు నీవు పారిపోతావు. ఎలాగైతే పెద్ద పులి వాసన చూస్తే కుక్క పారిపోతుందో నీ గతి అలా ఉంటుంది. అలాంటి నీవు రాముడికి సాటి అవుతావా? నీవు రాముడితో యుద్ధం చేస్తావా? వృత్రస్యేవ ఇంద్ర బాహుభ్యాం బాహో ఏకస్య విగ్రహే తస్యతే నిగ్రహే తాభ్యాం యుగగ్రహణం అస్థిరం. నీవు వారిద్దరిని ఎప్పుడూ నిగ్రహించలేవు.
త్వరగా రాముడు వచ్చేస్తాడు, నీ ప్రాణాలను తీసేస్తాడు, తోయం అల్ప వివాదిత్య ప్రాణాన్ ఆదాస్యతి అని మనకు 21వ సర్గలో సీతమ్మ రావణాసురునితోటి చాలా కఠినంగా పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు అవి చాలా ఎలాంటివి? విప్రియం, వినగానే కోపాన్ని కలిగిస్తాయి, సంతోషాన్ని తొలగిస్తాయి. విగతం ప్రియం విప్రియం, ప్రీతిని తొలగిస్తాయి, కోపాన్ని కలిగిస్తాయి. అలాంటి మాటలు విన్న రావణాసురుడు ప్రత్యువాచ అని బదులు చెప్తున్నాడు. యథా యథా సాంత్వయిత వశ్య శ్రీరామ్ తథా తథా. ఇది మనకు దీన్ని స్వభావోక్తి అంటారు. ఆడవారిని ఎంతగా ఓదారుస్తుంటే అంతగా వారు వీరు నా వశంలో ఉన్నారు అనుకుంటారు, నా చెప్పు చేతల్లో ఉంటారు, నేను చెప్పినట్టు వింటారు, నా మాటే వింటారు, అందుకే నన్ను బతిలాడుతున్నారు, నా అవసరం వీరికి చాలా ఉంది, నాకు వీరు దాసులు ఆడవారు భావిస్తారు. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా. ఎంతకాలం ఏ విధంగా వాడిని మనం ఓదార్స్తూ, బతిలాడుతూ, ప్రార్థిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ, మురిపిస్తూ ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా మనం వారికి వశమైపోయినట్టుగా భావిస్తాము. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీరాం తథా తథా. ఎంత ఓదార్పు, లాలింపు, బుజ్జగింపు, మురిపింపు పెరుగుతాయో అంతవరకు అవన్నీ చూస్తున్న ఆడవారు వీడు నా చెప్పు చేతుల్లో ఉంటాడు, వీడు నాకు దాసుడు, నేను వాడి మాట వినేదేమిటి, నా మాట వాడే వింటాడు అనే భావనలోకి వస్తారు. ఇక్కడ మనకు రావణాసురుడు స్వభావోక్తిని చెప్పాడు. సహజోక్తి అంటాం దీన్ని, స్వభావోక్తి అంటాం. యథా యథా ప్రియం వక్త పరిభూత తథా తథా. రెండో మాట, ఆడవారితోటి వారికి నచ్చే మాట మనం మాట్లాడుతున్నాం. అలాగే నువ్వు అన్నట్టే చేతానులే, నీకు కావాలా అలాగే ఇస్తానులే, వద్దా ఇయ్యనులే, తీసుకోనులే, రావద్దా వెళ్ళిపోతానులే, వచ్చేస్తావా రావాల్సింది. వారు ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా, ఎప్పుడు చెప్తే అప్పుడు, ఎక్కడ చెప్తే అక్కడ అన్నట్టుగా వారికి నచ్చిన మాటలు మాట్లాడటం మొదలు పెడితే ఆడవారి చేత పురుషులు అవమానం పాలవుతారు, పరాభవాన్ని పొందుతారు. పరిభూతస్తత సన్నిత్యది మే క్రోధం త్వయి కామస్సముత్థిత. నాకు నీ మీద న్యాయంగా కోపం రావాలి అంటే ఏమిటి? ఈ మాటలే, నీవు కాక ఇంకెవరైనా అని ఉంటే ఎప్పుడో వాళ్ళు పోయేవారు, ప్రాణాలు పోయేవి, ఎప్పుడో సంహరించేవాడిని. కానీ నాకు నీ మీద కోరిక ఉంది, నీ మీద ఉన్న కోరిక నీ మీద వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేస్తున్నది, అణగబెడుతున్నది, నిగ్రహిస్తున్నది. సన్నియచ్చతి మే క్రోధ, నియచ్చతి సంనియచ్చతి, బాగా కంట్రోల్ చేస్తుంది. కోపం వస్తున్నది కానీ పిల్లవాడు కదా, నాకు నచ్చిన దానవు, నాకు నీ మీద కోరిక ఉంది, నీ మీది కోరిక నీ మీద కోపాన్ని తగ్గిస్తున్నది, అణిచిపెడుతున్నది, నిగ్రహిస్తున్నది. ద్రవతో మార్గమా సాధ్య హయా అనివ సుసారిధి. ఎలాగయ్యా? చక్కని మనం ఉపమా కాళిదాసస్య అంటాం, కాదు ఉపమా వాల్మీకి రామాయణాన్ని 192 సార్లు చదివిన తర్వాత కాళిదాసు కవిత్వం మొదలుపెట్టాడు. అందువల్ల ఉపమా అంటే వాల్మీకి. ద్రవత మార్గమాసాధ్య హయానివ సుసారథి. ఎంత చక్కని ఉపమానం అంటే, జారిపోయే దారి ఉంది, దారి అడుగు పెడితే జారుతుంది, రథం పోవాలి ఆ దారిలో, గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు జారుతున్నాయి, పక్కకు పోతాయి, అటుపక్కకు పోతాయి, లేదా పడతాయి. అలాంటి దారిలో చక్కని సారథి ఎలా గుర్రాలను కంట్రోల్ పెడతాడో,
ఎలా నిగ్రహిస్తాడో, మంచి సారథి అయితే జారుడు బాటలో నడుస్తున్న గుర్రాలను కూడా తన వశంలో ఉంచుకుంటాడు, కంట్రోల్ చేస్తాడు. రథం పడదు, గుర్రాలు పడవు. కాళ్ళు జారుతున్నప్పుడు పయ్యలు చక్రాలు ఉంటాయి కదా, చక్రాలు జారుతున్నప్పుడు జారుతున్న చక్రాలు పడకుండా, గుర్రాలు పడకుండా గుర్రాలను సారథి అదుపులో పెడతాడు. ధర్మశాస్త్రం ఉంది, గుర్రాలకు పగ్గాలు ఉంటాయి. పగ్గాలు అనేటువంటివి నోటికి ఉంటాయి, తలకాయకు ఉండవు పగ్గాలు. కళ్యం అంటాం, కళ్యం వేస్తాం, ఆ కళ్యానికి తాడు కడతారు, అది నోటికి ఉంటుంది. నోటికంటే రెండు పెదవుల మధ్యన ఉంటుంది. ఆ నోటి భాగాన్ని పైకి లాగితే గుర్రం కాలు పైకి లేస్తుంది. ఆ కళ్యాన్ని కిందికి ఉంచితే గుర్రం కాలు కింద పెడుతుంది. అదే కళ్యాన్ని ఇలా పక్కకు లాగితే గుర్రం పక్కకు తిరుగుతుంది, ఇది పక్కకు లాగితే ఈ పక్కకు తిరుగుతుంది. అంటే కళ్యము ఏ పక్కకు లాగితే దానికి ఆపోజిట్గా గుర్రం వెళుతుంది. కళ్యం పైకి లాగాము, రెండు కాళ్ళు పైకి లేపుతుంది. కళ్యం కిందికి ఉంచాము, రెండు కాళ్ళు కింద పెడుతుంది. కళ్యం కుడివైపు పెట్టాము, గుర్రం ఎడవైపు పోతుంది. ఎడవైపు లాగాము, కుడివైపు పోతుంది. ఇది సారథి చేతిలో ఉన్నటువంటి పగ్గాలు. అయినప్పుడు దారి జారుతుందంటే ఎక్కడ కారు పెడితే దారుతుందో గుర్రానికంటే సారథికి తెలవాలి. రథ్యా మార్గ విచక్షణ సారథి సుమహాన్ ప్రోక్త అంటారు మనకు భరతుడి నాట్యయాత్రలో చెప్తారు. రథం యొక్క దారి బాగా తెలిసిన వాడు కావాలి సారథి. యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువును ఓడించాలంటే ప్రధానమైన వాడు సారథి. శత్రువు వస్తున్నాడు మన మీదకి యుద్ధానికి, వస్తున్నప్పుడు వానికి అపసవ్యంగా రథం తిప్పాలి. ఇక్కడి నుంచి శత్రువు వస్తుంటే ఎడవ పక్క నుంచి కుడి పక్క నుంచి రథాన్ని తిప్పితే రథచక్రాల నుంచి దుమ్ము లేచి వాని కళ్ళలో పడతాయి. సారథి కళ్ళలో పడతాయి, రథకుడి కళ్ళలో పడతాయి. వాడు కళ్ళు మూసుకుంటాడు, కళ్ళు తెరవలేడు, అసప్రయోగం చేయలేడు. ఆ సమయం తాడు వీళ్ళు ప్రయోగించడానికి. ఒకవేళ వాడే ఎడంవైపు రథాన్ని తిప్పుతా అనుకుంటే వీళ్ళు కుడివైపు తిప్పాలి. తిప్పితే వాని దుమ్ము వాని కళ్ళలో పడుతుంది. రథం జాగ్రత్తగా చూసుకుంటే, కొంచెం మార్చుకుంటే ఇది రథం యొక్క సారథి నడిపేటువంటి విధానం. అందువల్ల జారుడు దారిలో ఉన్న గుర్రాలను మంచి సారథి ఎలా నిగ్రహిస్తాడో అంటే, రావణాసురుడు స్వయంగా ఒప్పుకున్నాడు, నేను జారుడు బాటలో ఉన్నాను కదా. ఏడు జారుడు బాట? కామమే. దాటం అంటే భ్రష్టత కదా, భ్రంశం కదా. ఏంటి దాటం అంటే? భ్రంశం. పరస్త్రీని కోరుట ధర్మభ్రంశమే కదా. ధర్మం నుంచి జారే దారిలో నేనున్నాను కదా. కామం అనేటువంటిది ఏమిటి? జారే దారి. క్రోధం అనేటువంటిది గుర్రము. ఈ క్రోధాన్ని, జోరే దారిని అరికట్టు చేస్తున్నారు. చమత్కారంగా చెప్పాలంటే క్రోధము కామాన్ని నిగ్రహించడం లేదు, కామం క్రోధాన్ని నిగ్రహిస్తుంది. అంతే కదా. నీ మీది కోరిక నీ మీది కోపాన్ని నిగ్రహిస్తున్నది అని కదా అర్థం. నీ మీది కోరిక కోపాన్ని అంటే ఇక్కడ సారథి ఎవరు? కోరిక సారథి. కోపం ఏమవుతున్నది? గుర్రం. అంతే కదా. కోపమేమో గుర్రము, కోరికేమో సారథి. రావణాసురుని మార్గం కామ మార్గం, జారుడు దారి. ఎంత చక్కని ఉపమానం ఇచ్చాడంటే, కోరిక అనేది ఎంతటి వాడినైనా జారి పడేస్తుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మ అంటాడు గీతాచార్యుడు. ఇద్దరు శత్రువులు, కామము క్రోధము. ఈ రెండు గుర్రాలే న్యాయంగా ఆలోచిస్తే. వచ్చారు కదా ఇంద్రియాలన్నీ. ఇందులో కామము క్రోధాన్ని కంట్రోల్ చేస్తుంది.
అంటే కోరికతో నేను వాస్తవంగా మునిగిపోయాను. ఎక్కడ నా కోరిక తీరదో అన్న భయం నన్ను ఆవరించుకుంది. దానివల్ల నీవెన్ని మాట్లాడుతున్నారు, నీ మీద కోపం రావటం లేదు. అంటే వచ్చిన కోపాన్ని కోరిక నిగ్రహిస్తున్నది. కోరిక ఇక్కడ సారథి, కోపము అనేటువంటిది దారుడులోని గుర్రము. ఎంత చక్కని పోలిక చెప్పాడో గమనించండి. ద్రవత మార్గమాసాధ్య హయానివ సుసారథి వామకామ మనుష్యానాం యస్మిన్ కిల విభజ్యతే జనే తస్మిన్ అనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే అంటాడు. వామకామ మనుష్యానాం యస్మిన్ కిల విభజ్యతే. ఒకసారి మళ్ళీ లోకోక్తి, లోక సహజాన్ని చెబుతున్నాడు. ప్రత్యేకించి లోకంలో ఎవరి యందు కోరిక కలుగుతుందో, ఎవరి యందు ఇష్టం కలుగుతుందో అది అనుక్రోశః స్నేహస్య. ఆ కోరిక వల్ల అతని మీద దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది, స్నేహము కలుగుతుంది. కోరిక ఉన్నది అంటే కోపం రాదు. ఎన్ని మాట్లాడని, ఎన్ని అనని, ఎన్ని దూషించని, తన్నని కొట్టని, ఏం చేసినా సరే కోపం రాదు. ఎందుకో కోరిక ఉంది. ప్రేమ అనకూడదు దాన్ని, అది ప్రేమ కాదు. ప్రేమ హితాన్ని కోరుతుంది. ప్రేమ ప్రియాన్ని కాదు, ప్రేమ హితాన్ని కోరుతుంది. ఎదుటివారు బాగుండాలనేది ప్రేమ, ఎదుటివారు కావాలనేది కోరిక. కాబట్టి ఎవరి యందు కోరిక ఉంటుందో చెప్తున్నాడు మనకు. వామ కామ మనుష్యానాం యస్మిన్ కిల నిబధ్యతే. మనుష్యానాం కామ యస్మిన్ నిబధ్యతే. ఎలాంటిది? వామ. వామ అంటే వాని భావం అందమైనది. కానీ న్యాయంగా వామ అంటే అర్థం వంకరైనది. ఎప్పుడూ కోరిక వంకరే, చక్కగా ఉండదు కోరిక. కాబట్టి తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా వంకరగా ఉన్నటువంటి కోరిక ఎవరి మీద ఉంటుందో వారి మీద అనుక్రోశము అంటే దయ, జాలి, అలాగే స్నేహము ఇవి కలుగుతాయి. ఏతస్మాత్ కారణాత్ నత్వాంఘాతయామి. నాకు నీ మీద కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక వల్ల దయ పుడుతున్నది, నీ పైన దయ కలుగుతున్నది. ఆ కోరిక వల్ల నీ మీద స్నేహం కలుగుతున్నది. అర్థమైంది కదా? ఎవరి మీద దయ కలుగుతుందో, ఎవరి మీద స్నేహం కలుగుతుందో వారిని చంపలేరు కదా. ఎలా చంపుతారు? కోపం ఉంటే చంపుతారు. కోపం చంపేంత కోపం వచ్చింది న్యాయంగా. సీతమ్మ మాట్లాడిన మాటలకు ఆమెను చంపేంత కోపం వాస్తవంగా వచ్చింది. కానీ అంతకంటే మించినటువంటి ప్రేమ అంటే కోరిక ఆమె మీద ఉంది. ఆ కోరికపై దయగా మారింది, ఆ కోరిక స్నేహంగా మారింది. ఎవరితో స్నేహం చేస్తామో, ఎవరిని దయ చూస్తామో అలాంటి వారిని చంపలేము కదా. ఏతస్మాత్ కారణాత్ నత్వాం ఘాతయామి వరానని. అందమైన ముఖం కలగానా ఏతస్మాత్ కారణాత్, నాకు నీ మీద కోరిక ఉంది కాబట్టి, ఆ కోరిక దయను కలిగించింది కాబట్టి, జాలిని కలిగించింది కాబట్టి నీరు చంపటం లేదు. ఎందుకు? నీవు వధారకాం, అవమానార్హం, విద్యా ప్రవ్రజనే రథం. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. నీవు న్యాయంగా సంపదగిన దానవు. నన్ను పట్టుకొని ఇలా మాట్లాడతావు రావణాసురుణ్ణి. త్రైలోక్య సుభోక్తారం రావణం అని చెప్పినట్టుగా 3 లోకాల రాజ్యాధిపతిని నేను, నాతో ఇలా మాట్లాడతావా? నన్ను నీవు మాట్లాడిన మాటలకు నిన్ను చంపాలి, కనీసం అవమానించాలి. అవమానించ బుద్ధి పుట్టదే నాకు. నీ మీద ప్రేమ ఉంది, నీ మీద స్నేహం కలిగింది, నీ మీద కోరిక స్నేహాన్ని పెంచింది, దయ పెంచింది. దయ ఉంటే, స్నేహం ఉంటే అవమానించాం, చంపం. అందులో నీవు విద్యా ప్రవ్రజనే రథం, ఇది పెద్ద మాట.
ఏమిటిది ఈ ఈ వైరాగ్యం ఏమిటి? నీ వైరాగ్యం ఏమంటారు దీన్ని? బూటకపు వైరాగ్యం. బూటకం అంటానే నీ వైరాగ్యం నీకు ఏం తక్కువ? మంచి యవ్వనంలో ఉన్నావు, చక్కని సౌందర్యంలో ఉన్నాము, నీ చుట్టూ అన్ని భోగాలు ఎదురు చూస్తున్నాయి నీకోసం, నేను ఎదురు చూస్తూ ఉన్నాను. 5,000 మంది సహస్రాన్ని దాచినావు అంటాడు. 5,000 ధైర్యం నీ చుట్టుపక్కల తోజేయడానికి రెడీగా ఉంది. భక్ష్య భోజ్య లేఖ్య చోష్య పేయ పానీయ ఆది విద్పదార్థాలు రెడీగా ఉన్నాయి. చక్కని అశోక వనం, ఎంత కమ్మని సమదా వనం కదా ఇది, ఆడవారి వనం. అన్ని వనరులు ఇందులో ఉన్నాయి. అనురాగానికి, ప్రేమకు, అనుభవానికి, భోగానికి, కామ వినోదాలకు అనుగుణమైన వాతావరణంలో వైరాగ్యం ఏమిటి? అర్థం ఉందా? నీ వైరాగ్యం బూటకపు వైరాగ్యం. ఏమీ లేవు, నీకు అందుబాటులో ఎవరు లేరు, నిన్నెవరు కోరటం లేదు, నువ్వు అడిగినా ఎవరు సమ్మతించలేదు, నీకు ఇచ్చేవారు ఎవరు లేరు, ఇక నా బతుకెందుకులే పోనీలే అనుకుంటే అర్థం ఉంది. కానీ అన్ని అరచేతిలో ఉన్నాయి నీకు. శ్రీలోకాధిపతి రావణాసురుడు నీ చేతిలో ఉన్నాడు. ఇంకా నీకు భోగానికి ఏం తక్కువ? లంకారాజ్యం ఇదంతవా అంటాడు. మొత్తం లంకారాజ్యం నీ విజయంగా ఉంటుంది. నీవే మహారాణివి లంకకు. మొత్తం లంకలో ఉన్న అందరూ మొత్తం దాసులంతా నీకు సేవ చేస్తారు. ఎంత వైభవం ఉంది! అన్ని లోకాల ముందు చెప్తారు, అన్ని లోకాలను నువ్వు గెలిచి నీకు ఇస్తాను, నీ కాళ్ళ మీద పడేస్తాను, మీ నాన్నగారికి ఇస్తాను కావాలంటే. జనకాయ ప్రదాస్యాన్ని తవహేతో అంటాడు. ఇంత దగ్గర పెట్టుకొని ఈ వైరాగ్యం ఏమిటి? విద్యా ప్రవ్రజనే బూటక వైరాగ్యంతో ఉన్నావు. నాయన నిన్ను వధించాలి, అవమానించాలి, కానీ నీ మీది కోరిక నాకు దయ కలిగిస్తూ ఉంది, జాలి కలిగిస్తూ ఉంది. పరుషాని ఈ వాక్యాన్ని యాని యాని బ్రవీషిమా. ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి అంటారు. అన్నిటి కలిగి కాదు. పరుషాని వాక్యాన్ని యాని యాని బ్రవీషి. ఎన్ని ఎన్ని పరుష వాక్యాలు నీవు నాతో మాట్లాడుతున్నావో తేసు తేసు వదోయుక్త తవ మైథిలి దారుణ. నీవు మాట్లాడిన ఒక్కొక్క మాటకు నిన్ను వధించాలనేటువంటిది న్యాయం అక్కడ ఉంది. తవ మైథిలి దారుణ. మనకు ఏవ ముక్త్వాతు వైదేహీం రావణ రాక్షసాధిప. ఇలా మాట్లాడి కోదసంరభ సంయుక్త సీతాం ఉత్తరమబ్రవీత్. కోపం వస్తూ ఉంది, అడుచుకోలేకపోతున్నాడు. కానీ ఎదురుగా ఉన్నది తనకు నచ్చిన అమ్మాయి కదా, ఆమె తనకు కావాలి. కోపించలేడు. వచ్చిన కోపాన్ని ఆపుకోవాలి. ఆపుకోవటానికి మార్గం ఏమిటి? ఒక్కసారి ఎవరికైనా సరే మనసులో ఒక భావం కలిగిందంటే కలిగిన ఆ భావాన్ని తీసివేయటానికి మార్గం నోరే. అంటే మాట్లాడాలి, భావాన్ని ప్రకటించాలి. కాయేన మనస వాచ. కోపం మనస్సులోకి వచ్చింది, శరీరంతో చేయలేడు, కొట్టలేడు, ఆమెను తిట్టలేడు, ఆమెను చంపలేడు. కాబట్టి శరీరం పనిచేయదు, కాయం పనిచేయదు, మనస్సు ఏం చేయగలదు? కోపం వచ్చింది మనస్సులో. మనస్సులో ఉన్న కోపం బయటికి రావాలంటే వాక్కు ద్వారా రావాలి. 4 మాటలు చెడామెడా చివాట్లు పెడితే కోపం పోతుంది. కోపం పోవాలి కదా, మార్గం ఏమిటి? ఎలా బయటికి పోవాలి కోపం? మనస్సులో ఉంటే ఉంచుకోలేడు, నిగ్రహించుకోలేడు, చిత్త వికారం పోతుంది. రకరకాల మార్గాలు ఉన్నాయి. అందువల్ల మాటలే మార్గం. రావణాసురుడు కూడా సీతమ్మ పైన వచ్చినటువంటి కోపాన్ని నోటితో తీర్చుకుంటున్నాడు. చెప్తున్నాడు మనకు సీతాం ఉత్తరం అబ్రవీత్. మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఉత్తరం కదా అంటే అది కోపం, ఇది ఉత్తరం. దోమాసౌ రక్షితవ్యోమి
యోవశిష్టే మయా కృత. నీవు ఇన్ని అన్నా, ఇన్ని మాట్లాడినా నేను ఎందుకు ఊరుకున్నాను అంటే, నీవు లంకలోకి వచ్చిన మొదటి రోజే నీవు అడిగావు నన్ను 1 ఏడాది టైం కావాలి అన్నావు. దాని ప్రకారం నేను నీ మాట కట్టుబడి ఉన్నాను. నీకు నేను 1 సంవత్సరం గడువు ఇచ్చాను. ఆ సంవత్సరం గడువులో మిగిలినవి 2 నెలలే. 2 మాసౌ రక్షితవ్యోమే యోవశిష్టే మయా కృత. నేను నీకు అవధించాను. 1 ఏడాది దాకా ఆగుతాను, ఊరుకుంటాను. ఏడాది తర్వాత నేను ఊరుకునే ప్రసక్తి లేదు అని ముందే చెప్పాను. స్వతస్వేనమారోహ మమత్వం వరవర్ణిని. ఈ 2 నెలల దాకా నేను నిన్నేమనను. నువ్వు ఎన్నైనా మాట్లాడు, ఎన్నైనా తిట్టు, ఎండగోళన చెయ్యి, నేనేమి అనను. కానీ 2 నెలలు దాటితే మాత్రం నీవు నా శయ్యను అధిరోహించకుంటే జరిగే స్థితి యువాభ్యాం ఊర్ధ్వంతు మాతాభ్యాం కర్తారం మాం అనిచ్చతి. 2 నెలల తర్వాత నన్ను భర్తగా అంగీకరించుకుంటే మమత్వం ప్రాతరాచార్థే సూదాహ చేత్యంతి ఖండశ. 2 నెలల తర్వాత నీవు నన్ను భర్తగా అంగీకరించుకుంటే జరిగే పని, 2 నెలల తర్వాత మరునాటి రోజు బ్రేక్ఫాస్ట్లో నాకు నీవు చక్కని టిఫిన్ అవుతావు. ప్రాతరాశ అంటే బ్రేక్ఫాస్ట్. ప్రాత ఆశ పొద్దుటి భోజనం అంటే ఏమిటి? బ్రేక్ఫాస్ట్. కాబట్టి నాకు నీవు బ్రేక్ఫాస్ట్లో నా వంట వాళ్ళు నిన్ను కోసి నరికేసి ముక్కలుగా చేసి వంట చేసి అలా పూజిస్తాను. అనుభవించాలి కదా, ఎలాగే అనుభవించాలి. ఇలా కాదు, అలా అనుభవిస్తాను. నువ్వు నన్ను భర్తగా ఒప్పుకున్నావు, ఇద్దరం ఆనందంగా ఉంటాం. ఒప్పుకోలేదు, ఒక్కడే ఆనందంగా ఉంటాను. అనుభవించడం మాత్రం తప్పదు. నాకు నీ శరీరం కావాలి, అయితే ఇలా, లేకుంటే అలా. ఎలా అయితేమి తదస్వాం ప్రాతరాచార్తే సూదాహ చేత్యంతి ఖండశ. భయపెట్టాడు. చంపుతాను అంటే భయపడుతుందేమో, లొంగిపోతుందేమో అనుకున్నాడు. తాం భర్త్యమానాం సంప్రేక్ష రాక్షసేంద్రేణ జానకీ. రావణాసురుడు సీతమ్మను బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. తజ్జాపయతి భర్త్సాపయతి అంటారు. భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. తింటానంటున్నాడు కదా. 2 నెలలు దాటిన తర్వాత నన్ను భర్తగా ఒప్పుకోకుంటే బ్రేక్ఫాస్ట్కు నీవే నాకు ఆహారము. స్పష్టంగా చెప్పాడు. బ్రతికున్నటువంటి ఒక అమ్మాయితోటి నీ గడువు 2 నెలలే కాదు, నిన్ను కోసి తినేస్తాను అంటే ఎలా ఉంటుంది అనే స్థితి ఒక్కసారి ఆలోచించుకోండి. పాపం సీతమ్మ ఏడుస్తూ ఉంది. ఎవరు లేరు కదా. అలా ఆమె ఏడుస్తూ ఉంటే రావణాసురుని వెంట వచ్చిన వారు, రావణాసురునికి పక్కన ఉన్నవారు, రావణాసురుని కంటే పైన ఆకాశంలో ఉన్నటువంటి వారు ఒక రహస్యం గుర్తుపెట్టుకోవాలి. సీతమ్మ మనకి ఇందులో చెప్పడు, వాల్మీకి చెప్పడు. పద్మపురాణానికి వెళితే సీతమ్మ లంకలో ఉన్నంత కాలం ఆమె పైన 32 మంది దేవకాంతలు ఆమెను రక్షిస్తూ ఉన్నారు. నిరంతరం రక్షిస్తూ ఉన్నారు. కొందరు కనపడతారు, కొందరు కనపడరు. వాళ్ళు ఎంత గొప్పవారంటే దేవకాంతలు రావణాసురుని కూడా కనపడకుండా సీతమ్మ కనపడతారు. రావణాసురుని చూడలేడు, రావణాసురుని భార్యను చూడలేడు. సీతమ్మ చూస్తుంది. ఆమె కనపడతారు. మనం ముందు చెప్పుకున్న జ్ఞాపకం ఉంది కదా. సీతమ్మ లంకలోకి వచ్చినప్పుడే బ్రహ్మగారు ఇంద్రునితో పాయసాన్ని పంపి పెట్టాడు. అంటే ఇంద్రుడి దృష్టి ఎప్పుడూ సీతమ్మ మీదనే ఉంది. ఇంద్రుడే పంపాడు, 32 మంది పంపాడు. బాక్సించడం అబలాహ కాశ్చన దేవకన్యా యశస్విని అంటాడు మన పద్మపురాణం. 32 మంది పైన ఉన్నారు. ఆమె చుట్టూ పుట్టి కాపలా కాస్తున్నారు. రావణాసురుడు
అతిగా ప్రవర్తిస్తే అతన్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు చేస్తారు చూడండి చమత్కారం. ఎలా చేస్తారు? పక్కనున్న వారిలో బుద్ధి మారుస్తారు. స్వయంగా వాళ్ళు రారు. సీతమ్మను చంపుతానంటే ఏం చేశారు మరి? అందుకే ఇక్కడ సీతం బెదిరిస్తే దేవగంధర్వ కన్యాసా విషేదు వికృతేక్షణ, వికారమైనటువంటి కందులు కలవారై ఆ దేవగంధర్వ కన్యలు విషాదాన్ని పొందారు. అయ్యో తల్లి ఓష్ట ప్రకారై, పెద్దగా మాట్లాడకూడదు, పెదవులు కదిలిస్తూ లోపల మాట్లాడుతూ పైకి మాట. రావణాసుడు ఉన్నాడు మరి, వాడి ముందర మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? వాడు దుర్మార్గుడు. అందువల్ల వాళ్లకు రావణాసురునికి తెలియకుండా కనపడకుండా సంజ్ఞలతో సీతమ్మను ఓదార్చారు. ఓష్ట ప్రకారై, పెదవుల కదలికలో, వక్త్రనేత్రై, ముఖంతో, కన్నులతోటి. ఇలా ఉండు, తొందరపడకు, భయపడకు, మేమున్నాం, వాడు నిన్నేం చేయలేడు, మాట్లాడటం లేదు. ఏమంటాం? ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా. భావాలు సూచిస్తారు, భావాలు కన్నులు కాస్తారు. ఎప్పటి వేటి ఎప్పటి తిరిగితే ఆగమ్మా, భయపడకమ్మా. ఇందులో వక్త్రనేత్రై అంటే వ్యాఖ్యానకారుడు హస్తలాలనై అంటాడు. చేతులతో వద్దు, భయపడకు, భయపడకు, నీకేం కాదు, మేమున్నాం, నిన్ను మేము చూసుకుంటాం, మేము రక్షిస్తాం, మేము కాపాడుతాం, నీకు భయం లేదు అని దేవగంధర్వ కన్యలు సీతాం ఆశ్వాసయామాసు. రాక్షసుడైన రావణాసురుడు బెదిరిస్తున్న సీతమ్మను వీరు ఓదార్చారు. తాభి ఆశ్వసిత సీత రావణం రాక్షసాధిపం. ఇలా సీతమ్మ వారందరూ ఓదారిస్తే కొంచెం ధైర్యం వచ్చేసింది సీతమ్మకు. ధైర్యం వచ్చి, అయ్యో రావణ, పాడైపోతున్నావురా, చెడిపోతున్నావురా, చెడుగాడిలో పోతున్నావు, నాశనం అవుతావురా, నాశనం అవుతుందని నిన్నెవరు బాగు చేసేవాడు లేడా? నూనం నతేజన శక్తిత్ అస్మిన్ నిశ్రేయసి స్థితః నివారయతి యోన త్వాం కర్మణోస్మాత్ విగర్హితాత్. ఎక్కడు లేడా? ఇంత పెద్ద లంకలో నీకు శ్రేయస్సు కలిగించేవాడు ఒక్కడు లేడా? నూనం లేడు. నిశ్రేయసిత జర కచ్చిత్ నా, ఒక్కడు లేడు. అయ్యో అంటే ఎంత దూరం వెళ్ళాలి? సామాన్యంగా రాజైన వాడు చెడుగాడిలోకి పోతే మంత్రులు, సామంతులు, మిత్రులు, హితులు, బంధువులు ఆపుతారు. రాజా వద్దు, ప్రమాదం, మంచిది కాదు, మానుకో, నటిస్తావు, చెడుగారికి పోతున్నావు, అందరూ కలిసి వారిస్తారు, ఆపుతారు. అవసరమైతే రాజును నిగ్రహిస్తారు. అంత శక్తి మంత్రులకు ఉంటుంది. రాజును కట్టేస్తారు అవసరమైతే. నువ్వు ఇక్కడ ఉండు, హౌస్ ఏమంటాం, హౌస్ అరెస్ట్ అంటాం కదా, అలా చేస్తారు రాజు. ఎప్పుడు చెయ్యరు మంత్రులు? పోనీ పీడపోతున్నారు కొద్దిగా. ఇలాంటి దుర్మార్గులు ఉండటం కంటే పోవటమే మంచిది. వాడిని మనం నిగ్రహించలేము, వాడిని మనం తట్టుకోలేము, వాడి బాధను మనం భరించలేము, చెడిపోతే చెడిపోని, నశించని అనుకుంటేనే నీ దారికి ఎవ్వడు అడ్డురాడు. లేకుంటే బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, హితులు ఉన్నారు, మేనమామలు, పినతండ్రులు, పెత్తండ్రులు ఉన్నారు కదా, ఎందరో ఉన్నారు. ఒక్కడు చెప్పడం అవద్దని. చెప్పడం లేదా? చెప్తే వినటం లేదా? చెప్పడం లేదు అంటే నీవు వాళ్ళకు కూడా అనిష్టుడవి, నాకే కాదు.
ఎంత దూరం వెళ్ళారు ఒక మాటకు అర్థం అంటే, ప్రతి జన ఖచ్చితంగా శ్రేయసే స్థిత, ఏ ఒక్కడు నీకు శ్రేయస్సు పొందటానికి లేడు అంటే ప్రతివాడు వీడు పతనం కావాలి, భ్రంశం కావాలి, నశించాలనే కోరుతున్నాడు. ఎందుకు? నివారయతి యో నత్వాం కర్మణోస్మాత్ విగర్హితాత్, నీవు ఇంత గొప్ప నింద్యమైన పని చేస్తున్నావు. విగర్హ అంటున్నాడు, నిందించే పని. ఇలాంటి పనిని చూసి ఒక్కడు కూడా ఆపడం లేదంటే ఎవ్వరూ నీ శ్రేయస్సును కోరటం లేదు. అంటే ఏం కోరుతున్నారు? అందరూ నువ్వు పతనం కావాలి, నువ్వు భ్రంశం కావాలి అనే కోరుతున్నారు. తెలుసుకోరా, కొంచెం అర్థం చేసుకో. నీవు ఇంత గుడ్డి దారిలో పడుతున్నావు, అడ్డదారిలో పోతున్నావు, అధర్మ మార్గంలో పోతున్నావు. నీ మంత్రులు ఆపాలి, సామంతులు ఆపాలి, మిత్రులు ఆపాలి, బంధువులు ఆపాలి, స్థితులు ఆపాలి, ఎవరు నేను ఆపటం లేదు. అంటే ఎవరికి నీ మీద సానుభూతి లేదు, కనీసం సుహృద్భావం కూడా లేదు. పోతే పోని, నశించని, మనకు పీడా పోతుంది అన్నట్టు ఉన్నారు నాన్న. కర్మణో స్వామి కర్మాత్మన పత్నీం శచీమివ శచీపతే కేటో సాధయేని మనసాతిక. నేను ఏం తప్పు చేశాను? నన్ను ప్రార్థిస్తున్నావు కదా. నేనెవరు? రాముడి భార్య లేదు, ధర్మాత్మన పత్ని. రాముడంటే ఎవరు? ధర్మం. నేను ధర్మపత్నిని. ఎవరికి? ధర్మానికి. చక్కని మాట. ధర్మాత్మన పత్ని. ధర్మాత్మ రాముడికి నేను ధర్మపత్ని. ధర్మాత్మ యొక్క భార్యను ఇతడు ఆక్రమిస్తాడా? ఇతడు ఆలోచిస్తాడా? ఇతడు కోరుతాడా? కోరితే వాడు ఏమవుతాడు? అధర్మ. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ధర్మమే. అందుకే ధర్మాత్మ. ధర్మము స్వరూపం గలవాడు, ధర్మము శరీరము గలవాడు, ధర్మము విగ్రహముగా గలవాడు. ధర్మాత్మ రాముడు. అతనికి భార్య నేను. ఎలాగో శచీమివ శచీపతి. ఇంద్రుని భార్య శచీపతి ఉంది కదా. శచీదేవిని ఎలా కోరితే తప్పో నన్ను కోరితే అలా తప్పు. అందుకే మనసాపిత ప్రార్థయేది. శరీరంతో వాకుతో కాదు, మనస్సులో కూడా ఎవడు కోరుకోడు. రాముడి భార్యను ఏ బుద్ధిమంతుడు మనస్సులో కూడా కోరుకోడు. నీవు వాక్కుతో కోరుతున్నావు, మనస్సుతో కోరుతున్నావు, శరీరంతో కోరుతున్నావు. ఇంతకంటే ఘోరమైనటువంటి స్థితి మరేమి ఉంటుంది? రాక్షసాధమా. మరి ఊరుకోవద్దు కదా, ఆయన మాట్లాడుకో, తను మాట్లాడాలి. చెప్తుంది రాక్షసాధమా రామస్య భార్యాం అమిత తేజస. ఎలాంటి వాడు రాముడు? గొప్ప తేజస్సు ఉన్నటువంటి మహానుభావుడు రాముడు. అటువంటి రాముని భార్యను ఉక్తవానసి అటు పాపం. ఎలాంటి పాపం మాటలు మాట్లాడేవాడు? నీవు నన్ను అన్నావు తప్పుతా అని, నన్నుగా నిన్ను చంపాను. నీవు మాట్లాడిన ఒక్కొక్క మాటకు నిన్ను చంపాను. తప్పదు, చస్తావు, చంపుతారు, ఏం బాధ లేదు. కొగతస్తస్య మోక్షే. నీ తప్పు వేరే కాదు, నీవు మాట్లాడిన మాటలను బట్టి నీవు ఆ మాట నుండి తప్పించుకోలేవు. అధర్మం ఆచరిస్తున్నావు, అధర్మం ఆలోచిస్తున్నావు, అధర్మాన్ని మాట్లాడుతున్నావు. నాలాంటి ధర్మాత్మ యొక్క పత్నిని, ప్రియురాలను, సీతమ్మను ఇలాంటి మాటలు మాట్లాడావంటే నువ్వు ఎక్కడికి పోతావురా? పొగత. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా రక్షించబడలేవు, విడిపించబడలేవు. నీకు మరణము రాసి పెట్టింది. తెచ్చుకుంటున్నావు స్వయంగా నీవే, ఎవరో కాదు. నీ మాటలు నిన్ను చంపుతాయి. ఒక్కొక్క మాట నీకు మరణానికి కారణమవుతుంది. తత్ పాపం కొగత తస్య మోక్షే. నీవు మాట్లాడినటువంటి ఆ పాపము
ఎక్కడికి పోతుంది అంటే శిక్షించకుండా పాపం ఊరుకోదు. శిక్షించడం అంటే అనుభవించి తీరుతావు అంటే శిక్షణ ఏంటి? వదని నాకు కాదు, వద జరిగేది నీకు వద జరగబోతుంది అయినా అది చూసుకో. లేదా దృప్తస్య మాతంగా సజస్య సహితవు అని తదా బిరదవద్రామ త్వం నీచ శచవత్స్మృత. రాముడితో నీకు పోలికేమిటిరా? ఇప్పుడు నువ్వు ఊహించావా? అసలు కలలో కూడా భావించవచ్చా? నువ్వెంత రాముడి ముందరా త్రైలోక్యవతు భోక్తారం గొప్పలు చెప్పుకుంటున్నావు. నీకు 3 లోకాలే, నీ రాజ్యం 3 లోకాలే, ఆయన రాజ్యం అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని కదా. రాముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. నీ ఉన్న 3 లోకాలు ఒక బ్రహ్మాండంలో ఉన్నవి మాత్రమే. ఒక బ్రహ్మాండంలో ఉన్నటువంటి 3 లోకాలు మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు. ఆ బ్రహ్మాండం ఇలాంటి 3 లోకాలను అనంత బ్రహ్మాండాలు. 14 భువనాలకు శబ్దజ భువనాలు విషయ అంటాం కదా. 14 భువనాలు ఒక బ్రహ్మాండంలో. నీకు కూడా వాడే రాదురా పిచ్చోడా. నువ్వు అనుకుంటున్నావు నేను రాజునని, కానీ నీతో ఆడించేది కూడా వాడే, రాముడే, పరమాత్మే ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు. ఎందుకో చంపాలి కదా. మనకు వాక్యం ఉంది, అసాధు కర్మ ఏషయేవ కారయతి యమతౌ అధో నినీశతి. ఏషయేవ సాధుకర్మ కారయతి యమతౌ ఉన్నినీశతి. విపరీత వాక్యం, జాగ్రత్తగా వినాలి. పరమాత్మ ఎవరిని ఊర్ధ్వలోకాలకు తీసుకొని పోవాలని అనుకుంటాడో వాటితో మంచి పనులు చేయిస్తాడు. పరమాత్మ ఎవరిని అధోలోకాలకు తీసుకొని పోవాలని అనుకుంటాడో వాడి చెడు పనులు చేయిస్తాడు. నేను చేశాను కాదు, వాడే చేయిస్తున్నాడు. స్వరూపం అదే. నీతో ఆడించేది, మాట్లాడించేది, పలికించేది, పలకజేసేది వాడే. శిక్ష కూడా వాడే చేస్తాడు, 2 వాడే చేస్తాడు. ఇది పని చేయిస్తాడు, అటు శిక్ష వేస్తాడు. మరి ఎందుకు మాట్లాడించాలి? నువ్వు వచ్చిందే ఎందుకు? స్వయంగా కోరుకున్నావు కదా. విరోధంతో 3 జన్మలలో పరమాత్మను చేరాలని కోరుకున్నావు కాబట్టి నీ కోరిక మేరకు నీకు రాముడితో విరోధం ఏర్పడింది, నాతో విరోధం ఏర్పడింది. కాబట్టి నీవు 3 లోకాలకు అధిపతివి, వాడు ఇలాంటి 3 లోకాలు, ఇంకా 3 ఇంకా 3 ఇంకా 3 14 లోకాలు అలాంటివి అనంత బ్రహ్మాండాల అధిపతి వాడు. రాముడు ఏనుగురా, నువ్వు కుందేడు. ఒక కారు కాదు, తోకతో కొడితే పోతావు, కాదులాక అవసరం లేదు. తొండంతో కొట్టినా పోతావు, తోకతో కొట్టినా పోతావు. ఇంకా కాలు పెట్టి తొక్కితే ఇంకెక్కడిది పచ్చడైపోతాం. లేదా అందులో దృప్తస్య మాతంగ అంటున్నాడు. దృప్త మదించిన ఏనుగు. మదించిన ఏనుగు ముందు ఎవడు నిలవలేడు. ఏనుగు మంచిగా ఉంటే మన మాట వింటుంది. మాతది ఎవరు? మావటి వాడు అంటారు. వాడి మాట మంచిగా ఉంటే వింటుంది, కానీ మదించి ఉంటే మావటిని నెలకొడుతుంది. మదించిన ఏనుగు, చిన్న కుందేలు 2 ఒకే వనంలో ఉంటాయి. 2 సమానమా? నువ్వు అన్నావు నేను ఇక్కడే ఉన్నాను, రాముడు ఇక్కడే ఉన్నాడు. ఏకాం ధరణి మాత్రితవు, ఇద్దరం ఒకే భూమిలో ఉన్నాం. ఏమిటి రాముడి గొప్ప? ఈ మాట రాముడు ఇంకో తీరుగా మారుస్తాడు. రావణాసు విధమతోటి నేను భూమి మీదనే ఉన్నాను, రాముడు భూమి మీదనే ఉన్నాడు, ఇద్దరం సమానమే. ఇంకా వాడు నాకంటే చాలా తక్కువ, అడవిలో ఉన్నాడు, రాజ్యం పోయింది, శ్రీ పోయింది, సంపద పోయింది, నాకన్నీ ఉన్నాయి కదా. ఒకే భూమి మీద ఇద్దరం ఉన్నాము అంటే ఒకే భూమి మీద 2 ఉంటాయి. ఏనుగు అక్కడే ఉంటుంది, కుందేలు అక్కడే ఉంటుంది, 2 సమానమేనా? మదించిన ఏనుగు,
మామూలు కుందేరు ఏకాంధరణి మాశ్రిత, ఒకే వనంలో రెండు ఉంటాయి, సమానమవుతాయి. అందులో రాముడు ఏనుగు, త్వం నీచ అంది సీతమ్మ రావణాసురుని. అంటే వాడు చేసిన కర్మ ఎంత నీచమో చెప్పటానికి నోరు రాలేదు అమ్మకు. నువ్వు వీరుడవా? ఒప్పుకోవాలా నువ్వు వీరుడవని? సిగ్గులు ఎదురా చెప్పడానికి నీకు, అమాట అనడానికి? నిజంగా నీవు వీరుడవైతే రాము లక్ష్మణుడు ఉండగా నీవు వచ్చి యుద్ధం చేసి వారిద్దరిని ఓడించి నన్ను తీసుకొని పోతే ఆహా రావణాసుడు వీరుడండి. ఉన్నవారిద్దరిని బయటికి పంపించి ఎవరూ లేకుండా నన్ను ఒంటిగా చూసి వచ్చి దొంగతనం చేశావురా. దొంగతనం వీరత్వమా భీరుత్వమా? పిరికివాడవు నువ్వు వీరుడవేటి? ఆ పిరికివాడవు నువ్వు. నిజంగా నీ దగ్గర వీరత్వం ఉంటే రాముణ్ణి గెలుస్తాను అన్న ధైర్యం నమ్మకం నీకుంటే రాముడు ఉండగా రావలసింది. రా, దొంగ వేషం కాదు, మాయవేషం కాదు, మాయమర్మాలు కాదు, రావణాసురుడిగా రా. నేను రావణాసురుణ్ణి, నాకు సీత కావాలి, నిన్ను ఓడించి తీసుకుపోతాను, మాట్లాడు, సవాల్ చెయ్యి, ఛాలెంజ్ చెయ్యి, రాముడితో ఎదురుగా నిలబడు, యుద్ధం చెయ్యి, రాముడిని గెలువు, తీసుకొని పో. అప్పుడు నీవు వీరుడవే అంటాను. మరో మాట చెప్పాలా? చాలా గొప్ప అర్థం ఉంది దీనికి. మరో మాట చెప్పాలా? నీవు వీరుడవు కాదు, నీవు నీచుడవు. ఎందుకు? వీరులకు నీకే బుద్ధి పుట్టదు. మహారాజు గారు బానిసగా ఉంటాడా? మహావీరుడు దొంగతనం చేస్తాడా? దొంగగా ఉన్నవాడు మహావీరుడు అవుతాడా? ఆలోచించండి. దొంగతనం చేసేవాడు వీరుడవుతాడా? మోసగాడే. అందులో ఆడదాన్ని ఉండడం. రత్నాలు కావు, రాజ్యం కాదు. రాజ్యం దొంగతనం చేయి, ఒప్పుకుందాం. రాజ్యం చేయొస్తుందా? రత్నాలు తీసుకో, ధనం తీసుకో, స్త్రీని దొంగతనం చేస్తారా? ఎంత బుద్ధి తక్కువ, ఎంత నీచుడవురా? ఏమైనా బుద్ధి ఉందా నీకు? బుద్ధి లేదు, సిగ్గు లేదు. నిజంగా నీ దగ్గర బలం ఉంటే, శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే, పరాక్రమం ఉంటే నన్ను గెలిచి తీసుకపో. యుద్ధం చెయ్యి రాముడితోటి, నిలబడు ఒక్క క్షణం రాముడురా. రాముణ్ణి చూడటానికి భయపడ్డా పిరికి పందవురా నీకు. నువ్వు వీరుడవేమిటి? త్రైలోక్య రాజ్యవా నీకు? ఇవన్నీ ఉన్నాయా? ఎవరికి చెప్పుకుంటావు? కొత్త వాళ్ళకి చెప్పు, నమ్ముతారు. నేను కళ్ళారా చూశాను. ఉన్న ఇద్దరిని బయటికి పంపి ఒంటిగా చేసి దొంగ వేషం వేసుకొని వచ్చి వేషం మార్చుకొని అబలను స్త్రీని ఒంటిదాన్ని చేసి దొంగతనం చేసిన నీవు నీచుడవు. ఇది నీచ కృత్యము, వీర కృత్యం కాదు. అందుకే నీచ శశవతు కుందేరు. కుందేరులో ఓ గొప్ప గుణం ఉంది. ఏమిటది? తనకంటే చిన్న జంతువు మీదికి ఎగిరి దూకుతుంది. తనకంటే పెద్ద జంతువు వస్తే ఎగిరి దూకి పారిపోతుంది. దూకడం సమానమే. ఒకడేమో పారిపోవటం, ఒకడేమో మీద దూకటం. నీవు కూడా ఏదో ఇంద్రునితో కొట్టాడేవేమో, యముడితో కొట్టాడేవేమో, వరుణుడితో కొట్టాడేమో, కానీ వారందరినీ నియమించింది రాముడేరా. అక్కడ దేవతకు అధిపతి ఎవరు? అఖిలాండకుడు, బ్రహ్మాండ నాయకుడు, అనంత విశ్వంభరాధిపతి, సురాసురేశ్వరుడు. సురులకు ఈశ్వరుడు, నీకు కూడా వాడే ఈశ్వరుడు, నీకు వాడే దిక్కు. అలాంటి వాణ్ణి పట్టుకొని నీవు నేను వీరుడు అని చెప్పుకుంటావా? అందుకే నీవు త్వం నీచ శశవతు స్మృత సత్వం ఇక్ష్వాకునాథంపై
క్షిపన్నిష నలజ్జతే చెప్తున్నాడు. సిగ్గు లేదా నీకు? సిగ్గుపడటం లేదా? రామచంద్రుణ్ణి ఇక్ష్వాకునాథుణ్ణి నిందిస్తున్న నీవు సిగ్గుపడటం లేదా? నలజ్జతే చక్షుష విషయేతస్య నా యావద్ ఉపగచ్చతి. నీ మాటలు ఎంతవరకు ఉంటాయి? రాముని కంటిలో పడేంత వరకు ఉంటాయి. నీవు ఎంతకాలం రాముని కంటిలో పడతావో అప్పటిదాకా నీ మాటలు. ఆయన కంటిలో పడ్డావు, నీవు పరలోకానికి పోతావు. మాట్లాడడానికి మాటలు ఉండవు, కొట్లాడడానికి చేతులు ఉండవు, బాణాలు ఉండవు, ధనస్సు ఉండదు, ఆయుధాలు ఉండవు, అసలు నువ్వే ఉండవు. అంటే రాముని చాటుగా నీ ప్రగర్భాలు పోగుతున్నావు. ఇలా మాట్లాడటానికి సిగ్గు లేదా నీకు? నలజ్జతే సిగ్గుపడటం లేదా నీవు? క్షిపన్నిహ నలజ్జతే చక్షుష విషయేతస్య నా యావద్ ఉపగచ్చతి. ఇమేతే నయనే క్రూరే నిరూపే కృష్ణ పింగళే. కోపం వచ్చేసింది ఇదమ్మకు. నేను మాట్లాడతాను, నాకు మాట్లాడరా? కోపం నాకు వస్తుంది నీకంటే ఎక్కువ. నన్ను చూచిన ఈ కళ్ళు నేల రాలి ఎందుకు పడలేదు అంటే, నన్ను ఇలా చూసిన కన్నులు, నీ దృష్టి చూసిన కన్నులు, లింగమైన చెడు కర్మతో చూసినటువంటి ఈ కన్నులు వికృతి కృష్ణ పింగళే. నలుపు పసుపచ్చ ఉన్నాయట ఆయన కళ్ళు. అంటే కామెర్లు వచ్చాయన్నమాట కదా. ఇలాంటి నీ కళ్ళు ఇదో పద్ధతే అకస్మాత్ మామనార్య నిరీక్ష. అనార్య అక్కడేమో నీచ, ఇక్కడేమో అనార్య దుష్టుడా. సజ్జనుడవు కాదు, దుర్మార్గుడా, నీచుడా. నన్ను చూస్తున్న ఈ కళ్ళు ఎందుకు నీకు ఇంకా నేల మీద పడలేదు? తస్య ధర్మాత్మన పత్ని సృషాం దశరథస్యక. నేను రాముడి భార్య అన్నా, దశరథ మహారాజు గారి కోడలను. ఇలాంటి నన్ను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న నీ నాలుక ఎలా చీలిపోలేదు? నచీరియతే, ఎలా నాలుక చీలిపోలేదు? ఇంకో మాట చెప్పరా? నువ్వు గొప్పడవు అనుకుంటున్నావా? నేను అబలను కాను, నాకు చేతగాక నువ్వు పోలేదు. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే వస్తం చేసేస్తాను. భయపడుతున్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, రక్షించుకునే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. చేసుకోవాలనుకుంటే నువ్వు దక్కవు, నువ్వు బతకవు. ఎందుకంటే నా ధర్మం కాదు. భార్యగా భర్త అధీనంలో ఉండాలి. భర్త భార్యను రక్షించాలి. ఆపద వస్తే భర్త రక్షించాలి. భర్త రక్షించను అంటే భార్య రక్షించాలి. అసందేశాత్తు రామస్య తపసస్య అనుపాలనాత్ నత్వాన్ కుమ్మి తస్య గ్రీవ భస్మార్క సైజత. నువ్వు గొప్పవాడవా? నువ్వు వీరుడవా? నీ దగ్గర ఆయుధాలు, శస్త్రాలు, అస్త్రాలు ఉన్నాయా? సైన్యం ఉందా? ఇవన్నీ నా ముందర పనికిరావు. రావణ ముందర ఏంటి? నన్ను రాముడు ఒక్క మాట చెప్పి ఉంటే, సీత నేను లేనప్పుడు నీకేదైనా ఆపద వస్తే నీవు దాని నుండి నీవు కాపాడుకో. ఒక్క మాట నాకు రాముడు నేను కాపాడుతానన్నాడు. నీవు నా భార్యవు, ఇదే మరి చివరికి అంటాడు. ఆమె వచ్చినప్పుడు నీవు భార్యవు, నేను భర్తను కాబట్టి భార్యను కాపాడాలి, అందుకు నిన్ను కాపాడాను. నీ మీద ప్రేమతో కాదు, అనురాగంతో కాదు, సంబంధంతో కాదు. భార్యవు భర్త భార్యను రక్షించాలి కాబట్టి రక్షించాను. ఆ మాట అంటాను. ఇది దానికి ముందు మాట్లాడే మాట. అసందేశాత్తు రామస్య. రాముడు సీతమ్మ నిన్ను నీవు రక్షించుకో అని ఒక్క మాట చెప్పలేదు. రెండోది
తపస్య అనుపాలనాత్, నేను తపస్సు చేస్తున్నాను రా. ఏంటి తపస్సు? వ్రతంలో ఉన్నాను. ఏమిటా వ్రతం? న్యాసమాహు తపసాం వరిష్టం. తపస్సు అంటే శరణాగతి. నేను ప్రపత్తి వ్రతంలో ఉన్నాను. ప్రపత్తి అంటే ఏం చెప్పాలి? భగవత్ ప్రయత్న నివర్తక స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి. పరమాత్మ నిరంతరం మనను రక్షించేటువంటి ప్రయత్నమే చేస్తుంటాడు. నిరంతరం ఆయన పేరు ప్రయత్నశీలి, ఆయన చేస్తుంటారు ప్రయత్నం ఆయన. కానీ మనను మనం రక్షించుకోవాలి అనుకుంటే ఆయన ప్రయత్నం ఆపేస్తుంది. మనను రక్షించుకోవడం మనం చేస్తే ఆయన ప్రయత్నం ఆపేస్తుంది. కాబట్టి భగవంతుని ప్రయత్నాన్ని ఆపేటువంటి మన ప్రయత్నాన్ని ఆపటం ప్రపత్తి. ఆనాడు ద్రౌపది కూడా ఒక చేతితో చీర కొంగు ముడిని గట్టిగా పట్టుకొని ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అని పిలిస్తే కృష్ణుడు కాపాడని, కాపాడుకో, నువ్వు పట్టుకున్నావు కూడా. దుశ్శాసనుడు చీర లాగుతుంటే నీవు వాడిని నీ పట్టుదల కాపాడుతుందా? నీవు ఆపగలవా వాడి నుండి? అంత ధైర్యం ఉందా నీకు? అంత శక్తి ఉందా? అయితే ఆపుకో. నీళ్ళు ఆ చేయి వదిలి రక్షమాం శరణాగతాం, నాయనా నన్ను కాపాడు, దిక్కు లేదు నీవే దిక్కు అంటే వచ్చి కాపాడేది. గజేంద్రుడు కూడా 10,000 సంవత్సరాలు మకరితోటి పోరాడి 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 చేతగాక తావు తప్పెను, మూర్ఛ వచ్చే తరుగుండస్యన్ శవం బయ్యడిన్, నీవే తప్ప ఇతపరం మెరుగ మన్నింపందగుందీరుదిన్, రావే ఈశ్వర కావవే వరద అంటే వచ్చాడు. అంటే మనము భగవంతుని రక్షణ కోరుకున్నప్పుడు మన రక్షణ మనము చేసుకోవాలి. ఆయన చేయండి. చేయలేదు ఆ నింద ఆయనకి, చేశాడు ఆ కీర్తి ఆయనకి. చెయ్యకుండా ఉంటాడా? భగవంతుణ్ణి నమ్మిన వాడు చెడిపోతాడా? నేను ప్రపత్తి వ్రతంలో ఉన్నాను, శరణాగతి వ్రతంలో ఉన్నాను. న్యాసమేషాం తపసాం వరిష్టం. అన్ని తపస్సుల కంటే గొప్ప తపస్సు న్యాసం. న్యాసం అంటే శరణాగతి, ఉంచుట, పరమాత్మ యందు మన భారం ఉంచుట శరణాగతి. న్యాసం అంటే నేను శరణాగతి వ్రతంలో ఉన్నాను ఒక కారణం. రాముడు నన్ను రక్షించుకోమని చెప్పలేదు. ఈ 2 కారణాల వల్ల నత్వాం కుర్మి దశగ్రీవ భస్మారక తేజస, భస్మం చేయటానికి తగినటువంటి తేజస్సు నా దగ్గర ఉంది. అది లేకపోతే తేజస్సు క్షణం పడ మీరు భస్మం కావాలంటే నేను తలుచుకుంటే ఒక క్షణంలో భస్మం చేస్తాను. నేను నాకు అధికారం లేదు, మా రాముడు ఇవ్వలేదు. అందుకే నీ మాటలన్నీ వింటున్నాను, సహిస్తున్నాను, నీ చేతలు చూస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను, విని బాగుపడతావేమని. ఎప్పుడైతే నీవు బాగుపడటం లేదో, ఎప్పుడైతే నీవు ఆ మాటలు వినటం లేదో, మరి నేను నా తేజస్సు ఉపయోగిస్తే ఎక్కడుంటావు నువ్వు? నువ్వు నన్ను చేయడం కాదు, నేను చేస్తాను. కానీ నేను చెయ్యను, నువ్వు కూడా చేయలేవు. నన్ను నీవు చంపలేవు, నిన్ను నేను చంపను. రాముడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. నేనే కోరి వచ్చాను, అది అంత నువ్వు తీసుకొచ్చావా? తీసుకొస్తావా నన్ను? నీకు అంత శక్తి ఉండే? నన్ను లేపుకొని నా బరువు మొయ్యగలవా? నేను స్వామికి అర్థాంగిని కదా. పరమాత్మలో సగం బరువు నేను. పరమాత్మ ఎంతటి వాడు?
అనంతకు బ్రహ్మాండాల బరువు ఆయనకు ఉంది, అందులో సగం నేను మోస్తావా? నేను లంకకు రావాలి అని అనుకోకుంటే నువ్వు తీసుకొని వస్తావా? చాలా అర్థం ఉంది ఇందులో. నేనే స్వయంగా లంకకు రావాలని కోరుకొనే వచ్చాను, నిన్ను నాశనం చెయ్యాలనే వచ్చాను, రాముణ్ణి తీసుకొని రావాలనే వచ్చాను. నేను వస్తే కదా రాముడు వచ్చేది, లేకుండా రాడు. నాలాంటి వాళ్ళు ఎందరో వీరు బాధపడుతున్నారు లంకలో. వారి బాధలన్నీ తీరాలి, వాళ్ళంతా బాగుండాలి అంటే మీరు కాస్త కష్టపడాలి. నాకు నేనుగా కష్టపడాలని, బాధలు పడాలని కోరుకొని వచ్చి నీ చెరలో తీసుకున్నాను. నేను వచ్చి చిక్కాను రా, నువ్వు తెచ్చావా నన్ను? గొప్పలు చెప్పుకుంటున్నావు, ఎప్పటిదాకా నీ గొప్పలు? నేను ఊరుకునేదాకా, రాముడు వచ్చేదాకా. నేను ఊరుకోలేదు, క్షణకాలంలో భస్మం అవుతాను. రాముడు వచ్చాడు, వెంబడే పోతాడు. నీ నాశం కోసం నేను లంకకు వచ్చాను. ఇందులో వ్యంగ్యార్థం ఏమిటంటే అసందేశాత్తు రామస్య అన్న దానికి వ్యంగ్యార్థం చాలా వైభవంగా ఉంది, చాలా పెద్ద శ్లోకం ఉంది. న్యాయంగా ఈ శ్లోకాన్ని వివరించాలంటే కనీసం ఒక 3 గంటలు పడుతుంది, పెద్ద శ్లోకం చాలా. దీనికి అర్థం ఏమిటంటే రాముడు చెప్పలేదు కాబట్టి అనేది వాక్యార్థం, రాముడు చెప్పాడు కాబట్టే లంకకు వచ్చాను. సీత, నువ్వు లంకకు వెళితే నీ వెంట నేను వస్తాను, వాడిని చంపుతాను, మాట్లాడకుండా లంకకు వెళ్ళు. కొన్నాళ్ళు ఏదో కష్టపడు, అక్కడ కాసేపు కష్టపడ్డట్టు నటించు. నీ కష్టం ఏమిటి? నిన్ను ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయలేరు కదా, నీకేం బాధ ఉంది? వెళ్ళు, వచ్చేదాకా వెళ్ళు. అసందేశాత్ అంటే ఏమర్థం? అకారార్థం విష్ణువు. అసందేశాత్ అకారస్య సందేశాత్, విష్ణువు అయినటువంటి రామచంద్రుని ఆజ్ఞతోటి తపస్య అనుపాలనాత్, శరణాగతి వ్రతంలో ఉన్నాను నేను. అంటే ఏమర్థం? నేను రాముణ్ణి శరణు వేడాను, నన్ను చావని శరణు వేడాను. ఆడవారంతా దేవగంధర్వ యక్ష కిందరికి ఉన్నారే, ఇదంతా నన్ను శరణు వేడాను. వాళ్ళని రక్షించాలి అంటే నేను రావాలి. రాముడు చెప్పాడు, వాళ్ళని నేను కాపాడాలి. అది నేరుగా నేను చంపకూడదు, వాళ్ళు చంపాలి, రాముడు చంపాలి. అందుకు వచ్చాను బాబు. నత్వాన్ కుర్మి దశగ్రీవ భస్మ భస్మారక తేజస, భస్మము చేయగల నా తేజస్సుతో నిన్ను భస్మం చేయటం లేదు. ఎందుకు? రాముడు చెప్పలేదు కాబట్టి. మరెందుకు? నేను తపస్సులో ఉన్నాను కాబట్టి. మురిసిపోకు. సీతమ్మ భయపడుతున్నది, ఏడుస్తున్నది, చనిపోతుంది ఏమో, నన్ను నువ్వేం చంపుతావు, నీ వల్ల ఏమో. ఆ స్టేజీ వచ్చి నన్ను మీరు కాపాడుకోగలను. కాపాడుకోవద్దని రాముడు చెప్పాడు, ఆయనే వస్తాడు, ఈ లోపల ఆయన వచ్చేస్తాడు. నేను 12 నెలలు ఉత్తరలేదు, రాముడు వస్తాడు. నీకు మరణం తప్పదు. రాముడితోటే నీవు చావాలనే నేను నిన్ను భస్మం చెయ్యటం లేదు, గుర్తుంచుకో. నీ వల్ల ఏదీ కాదు. నాపహర్తం అహం శక్య. టైం అయిపోయింది. మళ్ళీ ఈ శ్లోకాలను రేపు మళ్ళీ మనం అనుసంధానం చేద్దాం. 46 శ్లోకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు 20 శ్లోకాలు మాత్రమే అయ్యాయి ఒక గంటలో. అది కూడా వేగంగా చెప్పుకుంటే అయ్యాయి. వాస్తవంగా ఈ సర్గలో 10 శ్లోకాలు గంట కూడా కావు, కొంత కావాలి కాబట్టి చెప్పుకున్నాం. సమయం అయిపోయింది. మిగతా భాగాన్ని రేపు మళ్ళీ చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.